వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలని సంకల్పించాడు. కానీ తాను శ్లోకం చెప్పే వేగాన్ని అందుకుని రాయగలిగిన రాయసకాడు కావాలని ఆలోచించాడు. గణపయ్య కన్నా వేగంగా రాయగలిగిన వ్యక్తి మరొకడు లేడని అందరూ తీర్మానించారు. గణపతి కూడా సరే అన్నాడు. అయితే వ్యాసుడు ఒక షరతు పెట్టాడు. నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే రాయాలన్నాడు. ఒప్పుకున్నాడు గణపయ్య. వ్యాసుడు చెప్పుతున్నాడు, గణపయ్య రాస్తున్నాడు. అలా పంచమ వేదమైన మహాభారతం అవతరించింది. మహాభారత రచన ఒక మహాయజ్ఞం. తనువు, మనసు, బుద్ధి అన్నీ ఏకకాలంలో ఏకీకృతంగా పనిచేయాలి. ఏ మాత్రం ఏమరపాటు పనికిరాదు. ఏ చిన్న పొరపాటు జరిగినా మహోన్నత సంకల్పం వీగిపోతుంది. ఇదంతా జరగాలంటే మనిషికి సన్నద్ధత కావాలి. ఈ పని చేయగలను అనే దృఢదీక్ష కావాలి. పని మొదలుపెట్టాక వచ్చే ఆటంకాలు చూసి బెదిరిపోకూడదు. చివరిదాకా నిలవాలి. అప్పుడే గొప్ప విజయాన్ని సాధించడం కుదురుతుంది. మహాభారత రచన తర్వాత గణపతి నేర్పించిన పాఠం ఇదే. దుఃఖం, అజ్ఞానం, దారిద్ర్యం వంటి బాధలు ప్రగతికి, పరమార్థానికి అడ్డంకులు. వాటిని విఘ్నాలు అంటారు. విఘ్నాలను పోగొట్టి మనకు విజయానందాలను ప్రసాదించే దైవం విఘ్నేశ్వరుడు.